హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాటి వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అండ్ అండ్ వన్ మోర్ థింగ్, సిహెచ్ఎస్ఎల్ మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ ఐ థింక్ అందరూ అప్లై చేసుకున్నారని అనుకుంటున్నాను. సో అప్లై చేసుకున్నారనుకుంటున్నాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సిహెచ్ఎస్ఎల్. సో సిహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా నేను చేస్తున్నాను. సో అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెంటనే చూడండి. ఎంటీఎస్ రిలేటెడ్ వీడియోస్ కూడా నేను చేశాను. సో జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ అండ్ ఇంగ్లీష్ సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. సో ఎవరైనా వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే వెంటనే ఆ వీడియోస్ కూడా చూడండి ఓకేనా. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేది ఏంటి అంటే సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఓకే. సో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది, అండ్ సిహెచ్ఎస్ఎల్లో మనకి ఎటువంటి సిలబస్ ఫాలో అవుతున్నారు, సో ఏ సిలబస్ నుంచి మనకి ఎక్కువగా బిట్స్ అడిగే ఛాన్స్ ఉంది, అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనామా. సో కమింగ్ టు సిహెచ్ఎస్లో చూస్తే మనకి ఐ థింక్ నోటిఫికేషన్కి అందరూ అప్లై చేసుకునే ఉండుంటారమ్మా. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ టైర్ 1 ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుందన్నమాట. సో టోటల్గా మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో 50 మార్క్స్. ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 2 మార్క్స్. సో ఓకేనా. సో నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ ఉంటుంది, మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. సో ఇలాగా మనకి 25 క్వశ్చన్స్ ఇస్తారు ప్రతి టాపిక్లో, అంటే ప్రతి కాన్సెప్ట్లో. జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, సో ఇలాగనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి వాటి యొక్క సిలబస్. సో సిలబస్ ఏంటో చూద్దాము. సో టైర్ 1కి సంబంధించిన సిలబస్ ఏంటివి అంటే సో మనము అండ్ ఇంకోటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది సో నెగిటివ్ మార్కింగ్ అనేది థింగ్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టున్నాడు. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఓకేనా. సో మనకి చెప్తాను. 0.50 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది సో ఈచ్ రాంగ్ ఆన్సర్కి, ఓకేనా. సో మనం జాగ్రత్తగా పెట్టాలి. సో సెక్షన్ అంటే టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనమాట. సో మనకి టైర్ 2 ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్ సో మాడ్యూల్స్ కింద ఉంటుందన్నమాట. ఫస్ట్ సెషన్ 1 మాడ్యూల్ 1లో మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది, అంటే యాప్టిట్యూడ్ అనమాట. సో యాప్టిట్యూడ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ మనకి ఓవరాల్గా చూసుకుంటే ఒక్కొక్క క్వశ్చన్ విలువ 3 మార్క్స్, ఓకేనా. సో టోటల్గా 180 మార్క్స్కి అనమాట. సో మనకి టైం వచ్చేసరికి 1 అవర్ ఉంటుందన్నమాట ఈచ్ సెక్షన్కి. అంటే మనకి ఈచ్ సెషన్ మాడ్యూల్స్ వేరు, సెషన్ వేరు. సో సెషన్లో మనకి సెక్షన్స్లో ఉన్న మాడ్యూల్స్ అనమాట. సో మాడ్యూల్స్కి పర్టికులర్గా టైం ఇవ్వడు, సెక్షన్కి టైం ఇస్తాడు, ఓకేనా. ఈ రెండింటికి కలిపి 1 అవర్ అనమాట, ఓకేనామా. టైర్ 1లో అయితే ఓకే. సారీ టైర్ 2 సో టైర్ 2లో ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారో. నెక్స్ట్ సెషన్ 2లో అంటే మీరు పెట్టుకున్న పోస్ట్ బట్టి అలా ఉంటుంది కదా. సో మనకి సెషన్ 2 మాడ్యూల్ 1లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, కాంప్రహెన్షన్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ మాడ్యూల్ 2లో చూసుకుంటే జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఓకేనా. సో టోటల్గా 40 అండ్ 20. సో టోటల్గా చూసుకుంటే 60 అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్. టోటల్గా 180 మార్క్స్, ఓకేనా. అండ్ సెషన్ 3లో మాడ్యూల్ 1 ఏంటి అంటే కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. సో మొత్తం 45 మార్క్స్ అనమాట, ఓకేనామా. నెక్స్ట్ అండ్ సెషన్ 2లో చూసుకుంటే సెషన్ 2 అండ్ సెక్షన్ 3 మాడ్యూల్ 2 ఏంటి అంటే స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో డిఈఓ ఏ పోస్ట్కి అనమాట, డిఈఓ పోస్ట్కి మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో టైం చేసుకుంటే 15 మినిట్స్ ఇస్తారనమాట ఈచ్ క్యాండిడేట్కి, ఓకేనా. సో పార్ట్ సి ఎల్డీసీ టైపింగ్ టెస్ట్ ఉంటుంది, దానికి మనకి 10 మినిట్స్ ఇస్తారనమాట టైపింగ్కి, ఓకేనామా. సో ఇవన్నీ సో మాడ్యూల్స్లో మనం ఇందాక నుంచి డిస్కస్ చేసినవి ఇవే అనమాట. సో మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 సో ఇలాగా, ఓకే. అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్కిల్ టెస్ట్లో మీరు అప్లై చేసుకున్న పోస్ట్ బట్టి మనకి ఇక్కడ
స్కిల్ టెస్ట్ అనేది జరుగుతుందనమాట. సో టైం డిఫరెన్స్ అనేది ఉంటుంది మా. సో టైం డిఫరెన్స్ అనేది ఉంటుంది, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ మా. సో పార్ట్ సి టైపింగ్ టెస్ట్ ఏమో ఎల్డీసీ జేఎస్ఏ టైపింగ్ టెస్ట్ అని చెప్తాము. ఓకే, సో హిందీలో కూడా మీకు టైపింగ్ అనేది రావాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి టైర్ వన్లో ఫస్ట్ ఇంగ్లీష్ అని చెప్పాం కదా. ఇంగ్లీష్లో మనకున్న సిలబస్ చూసుకుంటే స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, సినానిమ్స్, హోమోనిమ్స్, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్, స్పెల్లింగ్స్, కరెక్ట్ మిస్స్పెల్డ్ వర్డ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ సెంటెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, కన్వర్షన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే కొన్ని సెంటెన్సెస్ మనకి ఏ ఇచ్చి ఒక సెంటెన్స్ ఇస్తాడు, బి ఇచ్చి ఇంకొక సెంటెన్స్ ఇస్తాడు, సి వచ్చి ఇంకొక సెంటెన్స్ ఇస్తాడనమాట. ఈ మూడిట్లో ఫస్ట్ ఆర్డర్లో రావాలన్నమాట. అరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అలాగా, వాటిని షఫ్లింగ్ సెంటెన్సెస్ అంటాము. సో షఫ్లింగ్ సెంటెన్సెస్ ఇన్ ఏ ప్యాసేజ్ రూపంలో కూడా ఇస్తాడు. క్లోజ్ టెస్ట్ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని చెప్తాము. కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చేసి మధ్య మధ్యలో బిట్స్ లాగా ఇస్తాడు కదమ్మా. సో అలాగా మనం అందులో ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్. సో రీజనింగ్లో చూసుకుంటే మనకి వెర్బల్ నాన్ వెర్బల్ టైప్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్. సో వెర్బల్ నాన్ వెర్బల్ అంటే మనకి ఎనాలజీ టైప్ ఉంటుంది అనమాట. సో నెంబర్ ఎనాలజీ, బేసిక్ ఎనాలజీ. ఓకేనా. సో దీని నుంచి మనకి 20 బిట్స్ అటెంప్ట్ చేయొచ్చు దగ్గరగా చూసుకుంటే. ఓకే, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి. ఇది నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. ఓకేనా, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఈ సిలబస్ అవ్వగానే నేను దాని గురించి చెప్తాను. ఓకేనా. సో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటే మనకి వెర్బల్ నాన్ వెర్బల్ టైప్ ఉంటుంది. అండ్ ఎనాలజీ చెప్పాను కదా, ఎనాలజీ సింబాలిక్ ఆపరేషన్స్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూస్ చేస్తాము. అండ్ నెంబర్ ఎనాలజీ ఉంటుంది. అండ్ ఫిగర్ ఎనాలజీ అంటే ఫిగర్ ఇస్తాడు, సో దానికి సంబంధించి నెక్స్ట్ ప్యాటర్న్ ఫిగర్ ఏంటో కనుక్కోవాలి. అండ్ క్లాసిఫికేషన్ ఉంటుంది, వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి మిస్ అయింది మా. సో అది ఐ థింక్ కంక్లూషన్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్, అది మోస్ట్ ఇంపార్టెంట్. డ్రాయింగ్స్ అండ్ ఫిగరల్ క్లాసిఫికేషన్స్ అండ్ పర్చేస్డ్ హోల్డ్ ప్యాటర్న్ ఫోల్డింగ్స్, సో పేపర్ ఫోల్డింగ్. సో ఆ టాపిక్ చాలా ఇంపార్టెంట్. అండ్ సిమాంటిక్ సిరీస్ అంటే నెంబర్ సిరీస్ అంటాం కదా. సో నెంబర్ సిరీస్. ఓకేనా. నెక్స్ట్ ఫిగరల్ ప్యాటర్న్, సో నెంబర్ సిరీస్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఫిగరల్ సిరీస్, క్రిటికల్ థింకింగ్, సో ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, అప్పుడు మీరు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మీరు ఎలా రియాక్ట్ అవుతారో దాని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటామ్మా. ఓకే, సోషల్ ఇంటెలిజెన్స్ అంటే సోషల్కి సంబంధించిన సిచ్యువేషన్. సోషల్ అంటే బయట మలేరియా వచ్చింది, సో దానికి సంబంధించి నువ్వేం ఆలోచిస్తావు, దానికి చెప్పిన కరెక్ట్ సెంటెన్స్ ఏంటో మీరు సోషల్గా ఆలోచించాలన్నమాట. సో నీ ఒపీనియన్గా కాకుండా పబ్లిక్ ఒపీనియన్గా ఆలోచించాలి. అదే ఎమోషనల్ అనుకో నీ ఒపీనియన్గా ఆలోచించాలి. సోషల్గా అనుకో పబ్లిక్ ఒపీనియన్గా ఆలోచించాలి, నీ ఒపీనియన్ తీసుకోకూడదు. ఓకేనా. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్. సో కోడింగ్ డీకోడింగ్ ఇంపార్టెంట్. న్యూమరికల్ ఆపరేషన్స్ అంటే నెంబర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, కొన్ని నెంబర్స్ ఇస్తాడు మధ్యలో 21 +3 -1, సో ఇలా ఇచ్చి 2 ఇస్తాడు. సో ఇలాగ ఆపరేషన్స్ యూస్ చేసుకొని మనం ఈ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, అదర్ సబ్ టాపిక్స్ ఇంకా ఏమైనా ఉంటే లైక్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ కానివ్వండి, ఇంకా యాప్టిట్యూడ్కి సంబంధించినవి కానివ్వండి, సో వర్డ్ బిల్డింగ్స్ కానివ్వండి, సో ఎంబెడెడ్ ఫిగర్స్ అండ్ ప్యాటర్న్ ఫోల్డింగ్స్, ఇవన్నీ అనమాట మనకి రీజనింగ్కి సంబంధించింది. ఎటు చూసుకున్నా మనకి 22 బిట్స్ దీని నుంచి వచ్చేస్తాయి కూడా. నెక్స్ట్ యాప్టిట్యూడ్. సో మనకి యాప్టిట్యూడ్ రిలేటెడ్ అన్నీ తెలిసినాయే కదా. సో యాప్టిట్యూడ్ నెంబర్ సిస్టమ్ ఉంటుంది. సో ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్లో మనకి పర్సంటేజెస్, రేషియో, ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్ట్నర్షిప్, మిక్చర్ అండ్ డెలిగేషన్స్, డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. నెక్స్ట్ ఆల్జీబ్రా, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది మనకి బేసిక్ 10th లెవెల్ నుంచి ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ జియోమెట్రీలో మనకి ఎక్కువగా ఫిగర్స్ నుంచి అడగొచ్చు, ఫిగర్స్ నుంచి అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే సర్కిల్స్ నుంచి అండ్ సిలిండర్స్ నుంచి అండ్ ఎక్కువ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, జామెట్రీ సైడ్ నుంచి అయితే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి మా. సో సర్కిల్స్, ఏరియా ఆఫ్ ద సర్కిల్, పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్. సో ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో జామెట్రీ రిలేటెడ్గా చూసుకుంటే నెక్స్ట్ మెన్సురేషన్ కూడా. సో మెన్సురేషన్కి రెండింటికి లింకప్ అయి ఉంటాయి అనమాట. సో క్వశ్చన్స్ అలాగే అడుగుతాడు. మెన్సురేషన్స్ చూసారుగా, ట్రయాంగిల్,
సిలిండర్, స్పియర్, స్క్వేర్, సో పాలిగన్, సో ఇవన్నీ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్లో ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, కాస్ టీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, సో ఇలాగ మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది. రేషియోస్ అడుగుతాడు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అడగొచ్చు, అండ్ డిస్టెన్సెస్ అడుగుతాడు. సో సమ్ ఫార్ములాస్ కూడా మేబీ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇగో సైన్ 2 టీటా ప్లస్ కాస్ 2 టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగ ఈ ఫార్మాట్లో మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. లైక్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1, రైట్? రైట్. నెక్స్ట్ స్టాటిస్టిక్ పార్ట్ నుంచి మనకి టేబుల్స్, ట్యాబులర్ గ్రాఫ్స్ అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఒక టేబుల్ ఇచ్చేసి దాంట్లో కొన్ని పర్సంటేజెస్ ఇచ్చేసి 3, 4, 5% ఇచ్చేసరికి సో పర్టికులర్ ట్యాబ్లో ఎంత పర్సంటేజ్ ఉంది అని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? సో అలా అడగచ్చు అనమాట. సో ఇవి మనకి ఆప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఓకేనామా? సో నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ చూసుకుంటే మనకి జనరల్ అవేర్నెస్ ఏమి ఉండదమ్మా. ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, ఓకే, బయాలజీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కలిపితే మనకి జనరల్ అవేర్నెస్. ఓకే, నెక్స్ట్ మా సో టైప్ 2లో చూసుకుంటే సేమ్ అదేమా. సో టైప్ 2లో కూడా మ్యాథ్స్ సిలబస్ అదే ఉంది, అండ్ జనరల్ అవేర్నెస్ సిలబస్ కూడా సేమ్ అదేమా. సో ఎటువంటి చేంజ్ ఉండదు, కాకపోతే కొన్ని టాపిక్స్ యాడ్ అవుతాయి అనమాట. సో అన్నీ చెప్పడం కుదరదు కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? సో పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకేనామా? సో మాడ్యూల్ 1 సెక్షన్ 2లో చూసుకుంటే మనకి చూసారా ఎన్ని ఉంటాయో, ఎన్ని యాడ్ అయినాయో, సేమ్ అయ్యే ఉంటాయమ్మా. కాకపోతే కొన్ని ఎక్స్ట్రా ఎక్స్ట్రావి కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఎకనామీ ఉంటుంది, జనరల్ అవేర్నెస్లో ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, కల్చర్ ఉంటుంది, హిస్టరీ కల్చర్ ఉంటుంది, అండ్ మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఏన్షియన్ హిస్టరీ, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో జనరల్ పాలిటీ, సో పాలిటీ నుంచి మనకి ఎక్కువ బిట్స్ అడిగే ఛాన్స్ ఎక్కడి నుంచి ఉంటుంది అంటేమా ఆర్టికల్స్. ఓకే, ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్, బారోయింగ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సో అది ఇంపార్టెంట్. ఈ 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. దీని నుంచి పర్టికులర్గా 2 to 3 బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మా. ఓకేనా? సిహెచ్ఎస్ఎల్ అనే కాదు, ఏ ఎగ్జామ్లో అయినా సరే మనకి ఇక్కడి నుంచే బిట్స్ ఎక్కువ పడతాయి అన్నమాట. ఓకేనమ్మా? సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ చూసుకుంటే మనకి మాడ్యూల్ 1 సెషన్ 3లో ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది మా. కంప్యూటర్ బేసిక్స్ నుంచి అడుగుతాడనమాట. సో మీకు అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే మన కంప్యూటర్ని ఎలా యూజ్ చేసుకుంటాము, సో అది ఏంటి, 10th బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కదా. సో అవన్నీ ఇవే అనమాట. కంప్యూటర్ బేసిక్స్, విండోస్ అంటే ఏంటి, ఎంఎస్ ఎక్సెల్ అంటే ఏంటి, పోర్ట్స్ అంటే ఏంటి, సిపియు అంటే ఏంటి, అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి, ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి, మెమరీ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, కీబోర్డ్ షార్ట్ కిట్స్, కంట్రోల్+X అంటే ఏంటి, కంట్రోల్+Y అంటే ఏంటి, కంట్రోల్+Z అంటే ఏంటి, కంట్రోల్+C అంటే ఏంటి, ఇవన్నీ షార్ట్ కట్ కీస్ తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా? సో సాఫ్ట్వేర్లో చూసుకుంటే మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, సో డే టు డే లైఫ్ మన లైఫ్లో కంప్యూటర్ టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయింది, సో ఇవి కూడా జనరల్గా కూడా అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సైబర్ సెక్యూరిటీ మీద అడుగుతాడు, ఏఐ మీద ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంటుంది, అండ్ నెట్వర్కింగ్ మీద అడిగే ఛాన్స్ ఉంటుంది, ఈమెయిల్స్ అండ్ ఇంటర్నెట్ మీద అడిగే ఛాన్స్ ఉంది, ఎంఎస్ ఎక్సెల్ మీద కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది మా. ఓకేనా? సో మేజర్గా మనం చూసుకుంటే సిహెచ్ఎస్ఎల్లో ఎక్కువగా మనకి కంట్రోల్+C ఇలా షార్ట్ కట్ కీస్ అడుగుతాడు అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి, మేజర్గా ఇవే చూసుకోండి ఎక్కువ. నేను చెప్తున్నాను కదా, ఇదే చూసుకోండి. కంట్రోల్ షార్ట్ కట్ కీసే ఎక్కువ అడుగుతాడు ఎంఎస్ ఎక్సెల్ నుంచి అయితే చూసుకుంటే. ఓకేనామా? సో ఇదన్నమాట. సో ఇవి అనమాటమ్మా. సో నెట్వర్కింగ్ సైడ్ నుంచి అడుగుతాడు మనకి, సైబర్ సెక్యూరిటీ ఇవి అడుగుతాడనమాట. సో ఇది మనకి సిహెచ్ఎస్ఎల్ గురించి, అంటే సిలబస్ ఏంటి, ఎక్కడి నుంచి అడుగుతాడు ఏంటి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మా. ఓకేనా? సో కమింగ్ టు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ విషయానికి వచ్చేస్తే మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ మా. ఓకేనా? సో ఇవేంటి అంటే మన టాపిక్స్ యూజ్ అవుతాయి, అసలు ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి అనేది తెలుస్తుంది, అండ్ క్వశ్చన్ ఫార్మాట్ ఎలా అడుగుతున్నాడో తెలుస్తుంది. సెకండ్ పాయింట్ అది. ఓకేనా? రిపీటెడ్ బిట్స్ ఉంటే ఏవైతే ఉన్నాయో సో వాటి నుంచి మనకి అడిగే ఛాన్స్ ఉంది, డైరెక్ట్గా అడిగే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకి
రిపీటెడ్‌గా క్వెషన్స్ ఉంటాయి కదా! సో, రిపీటెడ్‌గా ఏవైతే అడుగుతున్నాడో వాటి మీద మనకి అవగాహన వస్తుందనమాట. ఓకేనా? జనరల్ అవేర్‌నెస్ చూసుకున్నా, ఇంగ్లీష్ చూసుకున్నా, ఏం చూసుకున్నా సరే, సో, మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి ఎస్ఎస్‌సీలో వేరియస్ ఎగ్జామ్ ఉన్నాయి. సీజీఎల్ ఉంది, సీహెచ్ఎస్ఎల్ ఉంది, సిపిఓ ఉంది. సో, ఇలా వేరియస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! సో, వేరియస్ ఎగ్జామ్‌లో అడిగిన ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఇవి గాని రివిజన్ చేసుకున్నామంటే 70% ఆఫ్ మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే. ఓకేనా? డామ్ షూర్ చెప్తాననమాట. సో, నేను 70% ఆఫ్ మార్క్స్ అనేది మన చేతిలో ఉన్నట్టేమో. ఓకేనా? అందుకనే ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌కి నేను ఇంత ప్రయారిటీ ఇస్తున్నాననమాట. ఓకేనా? సో, నేను అలాగే ఎంటీఎస్ సీరీస్ కూడా స్టార్ట్ చేశాను. జనరల్ అవేర్‌నెస్ సీరీస్. సో, వెంటనే వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే వెంటనే ఆ వీడియోస్ చూడండి మా. ఓకేనా? సో, అవి మీకు చాలా యూజ్ అవుతాయన్నమాట. సో, సీహెచ్ఎస్ఎల్ వీడియోస్ కూడా నేను స్టార్ట్ చేశాను. సో, అవి కూడా చూడని వాళ్ళు ఉంటే వెంటనే ఆ వీడియోస్ కూడా చూడండి మా. ఓకేనా? సో, ఇది మనకి సీహెచ్ఎస్ఎల్ రిలేటెడ్ అనమాట. సో, సీహెచ్ఎస్ఎల్ రిలేటెడ్ బెస్ట్ బుక్స్ ప్రిఫర్ చేయాలి అని అడుగుతున్నారు. సో, బెస్ట్ బుక్స్ అంటే మనకి యాప్టిట్యూడ్ చూసుకుంటే యాప్టిట్యూడ్, రీజనింగ్ చూసుకుంటే మనకి ఆర్ఎస్ అగర్వాల్. ఓకేనా? సో, డామ్ షూర్ అన్నిటికీ ఆర్ఎస్ అగర్వాలే చెప్తాను నేను. అండ్ అదే ప్రిఫర్ చేస్తాము. అండ్ జీకే చూసుకుంటే లూసెంట్ జీకే అనమాట. సో, లూసెంట్ జీకే. సో, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. లూసెంట్ జీకే. ఓకేనా? సో, పాలిటీ చూసుకుంటే మనకి ఆహ్, లక్ష్మీకాంత్. ఓకేనా? సో, లక్ష్మీకాంత్ పాలిటీ చాలా యూజ్ అవుతుంది. సో, ఇవి పర్టిక్యులర్‌గా ప్రిపేర్ అవ్వండి మా. ఓకేనా? సో, జీకే మనకి ఎక్కువ లూసెంట్ జీకే నుంచి అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, లూసెంట్ జీకే బుక్ ఫాలో అవ్వండి. పాలిటీ అయితే లక్ష్మీకాంత్ ఫాలో అవ్వండి. ఓకేనా? సో, ఇవన్నమాట చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ అబౌట్ సీహెచ్ఎస్ఎల్. సో, సీజీఎల్‌కైనా సరే, ఎంటీఎస్‌కైనా సరే అన్నిటికి ఇవే మా బుక్స్ అయినా కానివ్వండి అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ నుంచి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, నెక్స్ట్ వీడియోలో నేను వెయిటేజ్ కూడా చెప్తాను మా. సో, సీహెచ్ఎస్ఎల్‌కి వెయిటేజ్ ఎన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి క్వెషన్స్, ఎంటీఎస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి క్వెషన్స్ అవి కూడా నేను వీడియో చేస్తాను. ఓకేనా? ఇది కంప్లీట్ అబౌట్ సీహెచ్ఎస్ఎల్ అనమాట. సో, సీహెచ్ఎస్ఎల్ ప్యాటర్న్ ఏంటి అండ్ క్వెషన్స్ ఏంటి, ఎలా అడుగుతాడు, సో, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి మనకి ఏ ఏ క్వెషన్స్ పడే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ నుంచి మనకి ఏ ఏ క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఇవన్నీ కూడా డిస్కస్ చేశాను కదా ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మనం ఎంటీఎస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు ఎంటీఎస్ సిరీస్ ఎలా ఫాలో అవ్వాలి, సో, ఎంటీఎస్ ఏం చదవాలి, అసలు జనరల్ అవేర్‌నెస్ ఏం చదవాలి అనే టాపిక్స్ అన్నీ కూడా నేను చెప్తాను మా నెక్స్ట్ వీడియోలోన. ఓకేనా? సో, ఐ హోప్ మీకు సీహెచ్ఎస్ఎల్ వీడియో యూస్ఫుల్ అయిందనుకుంటున్నాను. అండ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అండ్ నేను చేసే గుడ్ వీడియోస్, ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయన్నమాట. సో, వాటి వల్ల మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనామా? సో, నేను ఇవే కాకుండా జనరల్ అవేర్‌నెస్ టాపిక్స్ కూడా డిస్కస్ చేస్తాను మా. సో, టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్‌గా జరిగిన వాటిలో నుంచి అన్నిటిని ఒక పీడిఎఫ్‌గా చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనామా? సో, ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్.